అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ మిట్ట మధ్యాహ్నం ఇలా ఎండ్లో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే ఈ రియాలిటీ షోకి విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ స్వాగతం. హార్డీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ ఈ షో గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇవ్వాలి అని అంటే, ప్రేమ అంటేనే ఒక పరీక్ష. అలాంటి ప్రేమకే ఒక పరీక్ష పెడుతూ ఒక 10 సెలబ్రిటీ కపుల్స్, 10 వీక్స్, 1 లగ్జరీ మ్యాన్షన్, 1 లవ్ మ్యాన్షన్. తెలుగులోనే ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ బిగ్గెస్ట్ లవ్ రియాలిటీ షోతో జియో హాట్స్టార్ అండ్ స్టార్ మా మీ ముందుకు రాబోతుంది. అందులో ఐఎమ్ ద హోస్ట్ ఆఫ్ ద షో అండ్ వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ జ్యూరీ. వన్ ఇస్ అఫ్ కోర్స్ పరిచయం. నేను ప్రత్యేకంగా ఈ జ్యూరీకి చెప్పాల్సిన అవసరం లేదు, బట్ చెప్తాను. ఆర్ హిట్ మెషిన్. ఒక పక్క సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇస్తూ ఆయన సినిమాల్లో మెయిన్గా ఫ్యామిలీ అండ్ ఎమోషన్ని హైలైట్ చేస్తూ సూపర్ హిట్ మూవీస్ని మనకు అందిస్తున్న మన అనిల్ రావిపూడి గారు. అండ్ వీ హ్యావ్ ఆర్ బ్యూటిఫుల్ రాధమ్మ. ఒకప్పుడనే కాదు, ఇప్పుడు కూడా ఒక ఊపి కెరియర్ పీక్స్లో ఉన్న టైంలో బ్రేక్ తీసుకొని తన పర్సనల్ లైఫ్కి, మ్యారేజ్కి ప్రయారిటీ ఇచ్చి కొన్నాళ్ళు కెరియర్ని పక్కన పెట్టి సినిమాలకి దూరంగా ఉండి ఫ్యామిలీకి ఎంత ప్రయారిటీ ఇచ్చారో మీకు తెలుసు. అండ్ వీ హ్యావ్ అందం, అభినయం కలిపితే లయ గారు. అలాంటి బ్యూటిఫుల్ లయ గారు సూపర్ డూపర్ హిట్ మూవీస్లో హీరోయిన్గా ఉండడంతో పాటు తన పర్సనల్ లైఫ్లో మ్యారేజ్ అనే చాలా యంగ్ ఏజ్లో మ్యారేజ్ చేసుకొని యూఎస్కి వెళ్ళిపోయి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్తో మనం ముందుకొచ్చారు. సో హియర్ ఈజ్ అవర్ ఫెంటాస్టిక్ జ్యూరీ అండ్ ఐఎమ్ ద హోస్ట్ ఆఫ్ ద షో. అండ్ లైక్ ఐ సెడ్, తెలుగులో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లవ్ రియాలిటీ షోస్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్ అంటూ మీ ముందుకు రాబోతున్నాము వెరీ సూన్. అందరికీ నమస్కారం. సో వచ్చిన మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. ఆల్రెడీ మీరు ప్రోమో చూశారు. సో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. నేను స్క్రిప్ట్ రాసుకోవాలి, కొద్దిగా బిజీగా ఉన్నాను, వర్క్ చేసుకోవాలంటే మా రఘు అన్న వచ్చి ఒక అద్భుతమైన షో ఒకటి ఉంది అని చెప్పి ఒక కాన్సెప్ట్ చెప్పి, ఇది మీరు జడ్జ్గా రావాలి, ఎందుకంటే ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో బాగా మంచి సినిమాలు తీశారు కాబట్టి ఈ షోలో మీరు ఉంటే బాగుంటుంది అని చెప్పి నన్ను ఆల్మోస్ట్ ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు షో ఐడియా బాగా నచ్చింది అండ్ కాన్సెప్ట్ బాగుంది. సో వీళ్ళు అన్నట్టు ఒక టెక్నికల్ వర్డ్స్లో ఒక లవ్ మ్యాన్షన్, ఒక 10 సెలబ్రిటీ కపుల్స్, టెస్టింగ్ ఆఫ్ లవ్, ఇవన్నీ పక్కన పెడితే మనం ఒక కాలనీకి వెళ్తే ఒక 10 ఇళ్ళు 15 ఇళ్ళు ఒక చోట ఉండే చోట్ల ఎక్కడికి వెళ్ళినా ఈ కాలనీలో బెస్ట్ కపుల్ ఎవరంటే ఎవరో ఒకరు చెప్తారు, మన వీధి చివరన సుబ్బారావు గారునో లేకపోతే ఇంకో వీధిలో ఇంకొక పలానా ఇంట్లో ఉన్న వాళ్ళను అని. సో సింపుల్, అలాంటి ఒక 10 జంటల్ని ఒక లవ్ మ్యాన్షన్ అనే ఒక కాలనీ లాగా ఒక హౌస్లో పెడితే వాళ్ళలో ఎవరు బెస్ట్ కపుల్ అనేది ఒక రియాలిటీ షో రూపంలో వాళ్ళని తీసుకోబడుతుంది. అండ్ వాళ్ళు క్లియర్గా అందరికీ చెప్పాం. అండ్ ఏ కపుల్లో కూడా ప్రేమ ఎంత ఉందో కొలచడం అనేది ఎవరి వల్ల కాదు. సో ఉన్న ప్రేమని కంపేర్ చేయడం కూడా కాదు, ఉన్న అన్ని కపుల్స్లో ఎవరు కాంపిటీషన్లో ముందుకెళ్తారనేదే షో. సో దీంట్లో అందరూ చాలా స్పోర్టివ్గా తీసుకొని అందరూ చాలా అద్భుతంగా లోపల ఎంటర్ అయ్యి, సో మీరు చూసిన ప్రోమో చూశారు, చాలా అద్భుతంగా జరుగుతుంది షో. సో దీంట్లో ఒక జడ్జిగా వచ్చి సో ఆ కపుల్స్ మధ్య ఉన్న బాండింగ్స్ని, ఎమోషన్స్ని చూస్తే నేను ఫస్ట్ కొద్దిగా నేను చాలా ప్రాక్టికల్గా జ్యూవెల్గా ఉండే పర్సన్ని. సో ఈ ఎమోషన్స్ డ్రామా అన్నప్పుడు కొద్దిగా నేనే ఏంటిది కొద్దిగా ఓవర్గా ఉంటుందని ఫీల్ అవుతాను. బట్ వన్స్ ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరు చెప్తున్నా కూడా తెలియకుండా మనం వాళ్ళకి కనెక్ట్ అయిపోతాం. సో అలాంటి 10 స్టోరీస్, 10 కపుల్ స్టోరీస్ ఉన్నాయి మ్యాన్షన్లో. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క జర్నీ, ఒక్కొక్కరిది ఒక్కొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్. అవన్నీ వింటున్నప్పుడు మనకు తోచిన సలహాలు మనం ఇవ్వటం, వాళ్ళ దగ్గర ఏదైనా ఇన్స్పైరింగ్ థింగ్స్ ఉంటే మనం తీసుకోవటం. సో ఇలా చక్కగా వెళ్తుంది. అండ్ హ్యాపీ టు బీ ఇన్ దిస్ షో. అండ్ శ్రీముఖి హోస్ట్ చేస్తుంది చక్కగా. అండ్ మేమంటే వీకెండ్ వచ్చి జడ్జ్ చేసి వెళ్తాం. పాపం శ్రీముఖి ఎవ్రీడే పార్టిసిపెంట్స్తో ఉంటూ సో వాళ్ళతోనే ట్రావెల్ అవుతూ ఉంటుంది, లోపల జరిగే ఛాలెంజెస్ కానీ ఏమన్నా కానీ. చాలా కొత్తగా ఉంది షో ఐడియా కూడా, ఫస్ట్ టైం ఇట్ సెల్ఫ్ అనుకుంటా. సో ఇలాంటి షోలో ఇక్కడ ఉండటం చాలా సంతోషంగా ఉంది. అలాగే నాతో పాటు ఈ జడ్జిలుగా ఉన్నటువంటి డ్రీమ్ గర్ల్ రాధా గారు. సో ఆవిడ ఎనర్జీ, ఆవిడ లైఫ్ ఎక్స్పీరియన్స్, నిజంగా చాలా చాలా విషయాలు ఆవిడ పక్క నుండి కొన్ని
చెప్తుంటే తన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఆ కపుల్స్కి తను చెప్పేటప్పుడు కానీ ఆవిడ ఎక్స్పీరియన్స్లు ఏవైతే ఉన్నాయో ఆ జీవితంలో ఎలాంటి మూమెంట్స్లో ఎలా ఉండాలని చెప్పే కొన్ని విషయాలు కానీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు ఆవిడతో ఈ జర్నీ కూడా. అండ్ నేను ఇంతప్పుడు ఆవిడ సినిమాలో పాటలకి చిరంజీవి గారు ఆవిడ చేసిన పాటలకి డ్యాన్స్లు వేసేవాడిని. సో ఇప్పుడు ఆవిడ పక్కన కూర్చొని ఒక షోలో హోస్ట్ చేయడం జడ్జిగా ఉండటం చాలా చాలా డ్రీమ్ కమ్ ట్రూ లాగా ఉంది. థ్యాంక్ యూ రాధా గారు అండ్ బీయింగ్ విత్ యూ. అండ్ అలాగే ఇంకొక జడ్జ్ మా లయ గారు, ఆవిడ కూడా చాలా చాలా స్పోర్టివ్గా ఈ షోలో పాల్గొంటున్నారు. అండ్ ఆవిడ చెప్పే విధానం, జడ్జిమెంట్స్ కానీ ఆవిడ తాలూకు ఆవిడ లైఫ్ ఎక్స్పీరియన్స్లు కానీ, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ జర్నీ ఉంటుంది. సో నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. సో బట్ అందుట్లో బెస్ట్ ఎవరు ఉంటాం, బెస్ట్ ఎలా డీల్ చేస్తాం అనే ఒక ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకుంటూ వెళ్తున్నాం. అండ్ థ్యాంక్స్ లయ గారు, మీతో కూడా ఈ షోలో ఉండటం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రస్తుతానికి ఇంతే. చాలా ఇయర్స్ తర్వాత ఒక ప్రెస్ మీటింగ్లో కూర్చుంటున్నాను. కోర్స్ నేను రియాలిటీ షోస్ చేశాను, కానీ ఒక పెద్ద మీటింగ్ లాగా అందరితో నేను ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం. కోర్స్ నా టైంలో కూడా పేపర్ ప్రింట్ ఎక్కువ ఉండారు, సపరేట్గా వస్తారు, మాట్లాడతారు. బట్ దిస్ ఈస్ న్యూ టు మీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ ఆల్. నా బిజీ లైఫ్ నుంచి అమ్మ నాన్న పెళ్ళి టైం అయింది, పెళ్ళి చేసుకున్నారు, మెంటలీ ప్రిపేర్. పెళ్ళి అయిందంటే మీకు తెలుసు 80s ఎలా ఉంటాయని. పెళ్ళి అయిందంటే ఫ్యామిలీ, పిల్లలు. సో మూవీని మర్చిపోవడం లేదంటే ఇష్టం లేదు అలాంటి ఏమీ కాదు, బట్ ఫ్యామిలీకి ప్రియారిటీ ఇవ్వాలి. ఫ్యామిలీకి వెళ్ళిన తర్వాత అర్థం అయింది, ఓ మై గాడ్ ఎందుకు అలా ఉండాలని అర్థమైంది నాకు. సో నేను కొంచెం గ్యాప్ తర్వాత రియాలిటీ షోకి వచ్చేటప్పుడు నేను కంఫర్టబుల్గా నాకు ఇష్టమైన షోస్ ఉంటేనే చేస్తాను. సో ఈవెన్ డ్యాన్స్ షో అయినా సరే, కుకింగ్ షోకి వచ్చాను, ఎవ్రీథింగ్ ఐ టోటలీ ఎంజాయ్. కానీ ఈ షో మాత్రం నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, పెళ్ళి అయిన తర్వాత ఒక స్టేజ్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 34 years. కానీ నేను ఎలా ఉన్నానో, నేను మా ఆయన మధ్యలో ఉన్న ఒక మంచిదైనా చెడ్డదైనా ఫైట్ అయినా ఏమావండి, అది మళ్ళీ కొన్ని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, పేయర్స్ మాట్లాడుతున్నప్పుడు నాకు ఆ గుర్తు వస్తుంది. తర్వాత కొన్ని థింగ్స్లు బాగానే అది పోతుంది, కొన్ని థింగ్స్లు నెగటివ్ అవుతుంది. అది నేను నా పిల్లల్లాగా వాళ్ళతో చెప్పొచ్చు. తర్వాత వాళ్ళు ఎంత స్పోర్టివ్గా, ఒకవేళ నేను ఈ ఏజ్లో ఇలా రియాలిటీ షోలు రావాలంటే వస్తానో నాకు డౌట్గా ఉంది. కానీ ఆ 10 పేయర్స్ వాళ్ళ దగ్గరలో ఏం ఫైర్ ఎలా ఉందంటే, మన రిలేషన్షిప్ని బాగుండాలి, ఆ రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేయాలి, దానితో పాటు ప్రూవ్ చేయాలి అని ఆ ఒక ఫైర్ కనిపించింది. అండ్ ఐఎమ్ టోటలీ ఎంజాయింగ్ దిస్ షో. ఈవెన్ అనిల్ గారు అయినా సరే, నేను ఎప్పుడు డాన్సు అది ఇది గురించి మాట్లాడుతుంటే ఇట్ వాస్ ఫన్. అండ్ శ్రీముఖి, మై డార్లింగ్, ఫ్రమ్ ద బిగినింగ్ షీ ఈస్ లైక్ అ హార్ట్ ఆఫ్ ద షో. అండ్ ఐ మెట్ హర్. యాక్చువల్లీ తను ఒకసారి పెళ్ళి అయి ఫస్ట్ టైం US వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో కలిశాను. కానీ ఇప్పుడు ఇలాగ ఓ మ్యారీడ్ కపుల్ మంచి ఒక సెంటీ అండ్ బ్యూటిఫుల్ హ్యాపెనింగ్ షోలో కలవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. నేను కూడా నేర్చుకుంటున్నాను. నాకు తెలిసిన కొన్ని మంచి మూమెంట్స్ అయినా సరే, అడ్వైస్ అని చెప్పను, బికాస్ ఎవ్రీబడీ ఈస్ డిఫరెంట్. హ్యాపీ మ్యారీడ్ అని ఏమీ లేదు. మ్యారేజ్ని హ్యాపీ చేసుకోవడం అది మన దగ్గర ఉంది. అది ఈ షోలో ఒక్కొక్క స్టేజ్లో చూస్తుంటే నాకు అర్థం అవుతుంది. వాళ్ళకు కొద్దిగా అడ్వైస్ లాగా కాదు, ప్రేమగా చెప్తున్నాను. ఐఎమ్ టోటలీ ఎంజాయింగ్.